చిత్రాంగద హీరోయిన్ అంజలికి సినిమాల కంటే నెగిటివ్ పబ్లిసిటీతోనే ఎక్కువ ప్రాధాన్యం వచ్చిందని చెప్పాలి. మొదట్లో పిన్ని కారణంగా ఇంటి విషయాలన్నీ రచ్చకెక్కాయి. దాంతో అంజలి వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్రపడి తెలుగు నిర్మాతల అవకాశాలు ఇవ్వకపోవడంతో తమిళ చిత్రరంగానికి వెళ్ళింది. సరైనోడులో బన్నీతో బ్లాక్ బస్టర్ సాంగ్ చేసేసరికి ఇక ఈమె ఐటెం డాన్సులకే పరిమితమని అన్నారు. గీతాంజలి విజయం అంజలికి చిత్రాంగద అవకాశాన్ని సంపాదించి పెట్టింది. తాజాగా ఆమె ₹1,00,00,000 ఖరీదైన కారు కొనుక్కోగానే అది ఎవరిచ్చిన గిఫ్ట్ అనేది చర్చనీయాంశమైనది. మరి వీటన్నిటికీ అంజలి రియాక్షన్ ఏమిటి? పోయిన సంవత్సరం డిక్టేటర్ చేస్తున్న సమయంలోనే సరైనోడులో బ్లాక్ బస్టర్ సాంగ్ చేశాను. రెండింటికి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పగలు డిక్టేటర్, రాత్రి సరైనోడు షూటింగ్స్లో పాల్గొనేదాన్ని. వరుసగా 2 రోజులు నిద్రలేదు. ఇక చిత్రాంగద అయితే షూటింగ్ చాలా వరకు అమెరికాలోనే జరిగింది. -11 డిగ్రీల టెంపరేచర్లో చలికి గజగజ వణికిపోతూ షూటింగ్లో పాల్గొనేదాన్ని. అంత హార్డ్ వర్క్ చేసిన మేం డబ్బు సంపాదిస్తాం, కావలసినవి కొనుక్కుంటాం. కానీ ఖరీదైన కారు కొనుక్కున్నంత మాత్రాన ఆ కష్టం మాది కాదంటే ఎంత బాధగా ఉంటుంది. ఇట్స్ ఆల్ రైట్. మొదట్లో ఇలాంటి గాసిప్స్కు విచారించేదాన్ని. ఇప్పుడు వాటి గురించి ఆలోచించడం లేదు. మంచిని గుర్తుంచుకోవాలి కానీ చెడును మర్చిపోవాలి. చెడ్డ విషయాలను మనసులో భద్రంగా దాచుకుంటే ఏం లాభం? బాధపడి కృంగిపోతాం. నెగిటివిటీ పెరిగిపోతుంది. దానివల్ల జీవితం బాగుండదు. అదే మంచిని గుర్తుంచుకుంటే పాజిటివ్ ధోరణి పెరుగుతుంది. అది జీవితానికి ఉపయోగపడుతుంది. చిత్రాంగదలో నేనొక పాట కూడా పాడాను. మరి ప్రేక్షకులు అది ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ ఆ పాట పాడుతున్నప్పుడు నాకెంతో థ్రిల్లింగ్గా ఉంది అంది అంజలి.